పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడడం మీరు కూడా చూసుంటారు. ఇంకో 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అంటూ ఆయన మాట్లాడుతున్నారు. బట్ పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలనే ఒకే ఒక్క కోరికతో చాలా మంది యూత్ సామాజిక వర్గం కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందని భావిస్తున్న వాళ్ళు కావచ్చు, చాలా కాలంగా ఆయనతో ట్రావెల్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకో 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ప్రకటించేశారు. సో దీన్ని ఎలా చూస్తారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా? ఎప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ని అదే విధంగా 10 సంవత్సరాల బాబు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారనేటువంటి స్టేట్మెంట్ ని మనం ఎక్కడ ప్రామాణికంగా తీసుకోకూడదండి ప్రస్తుత పరిస్థితి. అవునా? పవన్ కళ్యాణ్ గారు లెఫ్టిజం నుంచి సెంటర్ వచ్చారు, సెంటర్ నుంచి రైట్ అంటే బీజేపీకి మార్చారు, అంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి వచ్చారు. ఆయన పూర్తిగా బీజేపీ పార్టీతో నడవడానికి, వాళ్ళతో కలిసిపోవడానికి అడుగులు ముందుకు వేస్తున్నట్టు ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు గాని, ఆయన పెట్టే సభలు గాని, ఆయన వేస్టర్లు గాని అన్ని తెలిసిపోతున్నాయి. కాబట్టి రాబోయే ఎన్నికల నాటికే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒప్పుకోరనే మాటలు కింద కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఉంటారంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారిని నేను యాక్సెప్ట్ చేయననే మాట కూడా పరోక్షంగా తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి కదా. ఎంతసేపు ఆయన చంద్రబాబు నాయుడు గారి ఉండాలంటే లోకేష్ గారిని ఒప్పుకోవాలనే కదా అర్థం. ఆయన పార్టీ కష్టకాలంలో లోకేష్ గారు ఉన్నారు, కార్యకర్తలు సంక్షేమ నిధి పెట్టారు, మరి పాదయాత్ర చేశారు, పార్టీని కష్టకాలంలో ముందుండి నడిపించారు. ఆయన నేను ఒప్పుకోను, యువ నాయకత్వాన్ని నేను ఒప్పుకోను, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒప్పుకుంటే నేను చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకుంటా, లోకేష్ గారిని ఒప్పుకోనేటువంటి కోణంలో కూడా మనం పరిశీలించాలి. అంటే లోకేష్ గారిని కూడా ఎందుకు కాదు, లోకేష్ గారిని కూడా ఎందుకు ఒప్పుకోవాలి? ఆయన తెలుగుదేశం పార్టీ అనుభవం చూసి నేర్చుకుంటానంటున్నారు. అంటే ముఖ్యమంత్రి స్థానానికి ఆయన కూడా బీజేపీతో కలిసిపోయి తెలుగుదేశం పార్టీతో విడిపోయి పోటీ చేయరని ఏమైనా గ్యారెంటీ ఉందా? కావన్ పేపర్ మీద రాసి సంతకం పెట్టేటువంటి అంశం మనం ఆకోవడంలో కూడా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు అందరితో కలిసి పనిచేయడానికి టీడీపీ కోసం పుట్టిన పార్టీ కాదు కదా జనసేన పార్టీ. సొంతంగా ఎదగాలనుకుంటుంది, రాష్ట్రంలో కొత్త రాజకీయం తేవాలనుకుంటుంది, ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి అనుకుంటున్నారు. అటువంటిప్పుడు లోకేష్ గారిని యాక్సెప్ట్ చేయను, మిమ్మల్ని అయితే యాక్సెప్ట్ చేస్తానని చెప్పడం అనేది కూడా ఈ నాయకత్వాన్ని పక్కన పెట్టేసినట్టు కదా. ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారని ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ మీద నిలబడారు. అట్లానే జనసేన పార్టీ సొంతంగా ఎదుగుతుంది, కొత్త నాయకత్వానికి అవకాశం ఇస్తుంది, కొత్త తరానికి అవకాశం ఇస్తుంది, వారసత్వం లేనటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తుంది అనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎక్కడా కూడా లేదు. కానీ జనసేన పార్టీ సొంతంగా ఎదగడం అనేది చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ. వాళ్ళు ఖచ్చితంగా మొన్న ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఎలాగైతే ఎమ్మెల్యే అయ్యేది ముఖ్యమంత్రి అయ్యారో, రేపు భారతీయ జనతా పార్టీ మీద కూడా ఆధారపడి వాళ్ళ నాయకత్వాన్ని అద్దెకు తెచ్చుకునే పవన్ కళ్యాణ్ గారు ఎదగాలి. కానీ జనసేన పార్టీని విస్తరిస్తారు, క్షేత్రస్థాయిలో తీసుకెళ్తారు, పెద్ద ఎత్తున ఆయన సొంతంగా ఎదుగుతారనేటువంటి బలం కానీ ఆలోచన కానీ పవన్ కళ్యాణ్ గారికి లేదని ఆయనే ఒప్పుకుంటారు. కానీ మనం ఆ కోణంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన భారతీయ జనతా పార్టీని ఒప్పుకుంటారు, కానీ పార్టీ నిజంగా విస్తరించాలనుకుంటే 21 స్థానాలు జనసేన నుంచి పోటీ చేయించాం. కానీ అందులో 10 స్థానాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చి ఉండేవాళ్ళు కాదు కదా ఆయనకి నిజంగా అంత అలా అనిపిస్తే. కానీ ఆ పోటీ చేసినటువంటి వ్యక్తుల్లో చాలా మంది తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలే. కానీ జనసేన పార్టీలో మొదటి జనరేషన్ ఒక పోతిరి మహేష్ గారు, చాలా మంది నాయకులు మొదటి జనరేషన్ లో ఎవరికి పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇవ్వాలా, వాళ్ళని అసెంబ్లీకి రానివ్వాలా, కొత్త తరం రాజకీయ నాయకులను ప్రోత్సహించాలా, యువతకు ఆయన ఎక్కడ కూడా అవకాశం లేదు. కాబట్టి జనసేన పార్టీ సొంతంగా ఎదుగుతుంది, సొంతంగా పార్టీనే ముఖ్యమంత్రి అవుతారనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు, అట్లాంటి ఆలోచన ప్రజలకి లేదు, జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి లేదు. వారికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీదనే ఆధారపడతారు. ఒకవేళ అక్కడ ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఉంటే చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళి ఏదైనా మళ్ళీ పవర్ షేరింగ్కి వెళ్ళాలనుకుంటారే ఆలోచన చేస్తారు. కానీ జనసేన సొంతంగా మాత్రం ఎదిగే ప్రక్రియ జరగదు. సార్ మీ దగ్గర మీ ఇష్యూలో కొంత ఇబ్బంది జరిగి ఉండొచ్చు. సరే, రకరకాల ఆబ్లిగేషన్స్ రాజకీయ పార్టీలో చాలా సందర్భాల్లో చూస్తుంటాం. సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన జనసేన పార్టీ నుంచే ఎమర్జ్ అయ్యారు, జనసేన నుంచి ఎమ్మెల్యే అయ్యారు. మాధవి గారు ఉన్నారు నెల్లిమర్ల నుంచి, ఆమె జనసేన పార్టీ నుంచే ఎమర్జ్ అయ్యారు, జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. దుర్గేష్ గారు ఉన్నారు, ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉండొచ్చు తప్ప జనసేన నుంచి ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వచ్చారు. మనోహర్ గారు ఉన్నారు. సో వీళ్ళంతా జనసేన టీమ్గా, జనసేన ప్రొడక్ట్గా చూడలేరా? ఇప్పుడు దుర్గేష్ గారు సీనియర్ లీడర్, ఆయన చాలా సౌమ్యంగా అందరితో మాట్లాడేటువంటి వ్యక్తి. సరే, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, ఆయనకి ఒక గొప్ప అవకాశం వచ్చింది, మంత్రి అయ్యారు.
మీరు చూశారు ఇంకొక పక్కన నానాజీ గారు ఎందుకు రావట్లా? ఉమ్, 19 ఎన్ని ఒక దళిత ప్రొఫెసర్ మీదకి ఏ విధంగా దాడి చేశారు, ఉమ్, ఏ విధంగా డబ్బులు కావాలని మాట్లాడుతా ఉన్నారు, ఉమ్, మందు షాపుల దగ్గరికి ఎలా వెళ్తున్నారు, ఎవరి మీద ఎలా దాడి చేస్తున్నారు చూస్తున్నారు కదా. ఉమ్, ఉమ్, ఇంకో పక్కన విశాఖపట్నంలో మరొక ఎమ్మెల్యే మరి వాళ్ళు కూడా ఒక పబ్బు నడుపుకోవడానికి స్థానికంగా ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టి అధికారులు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు చూస్తున్నారు కదా. ఉమ్, ఉమ్, ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి, అంశాలు చాలా ఉన్నాయి. ఉమ్. నేను జనసేన పార్టీలోకి ఉండొచ్చు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాకు అవకాశం కల్పించలేదా, కొత్త తరాన్ని ప్రోత్సహించలేదా అనే కోణంలో అందరూ చూడాలి. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఉమ్, అంతేగాని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ ఎలా అవుతుంది? ఉమ్, నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం తీసుకున్నారనే కోణం కూడా ఆలోచన చేయాలి కదా మనం. ఉమ్, ఇక్కడ పోతిని మహేష్ లాంటి బీసీకి ఇవ్వకుండా సుజనా చౌదరి గారు లాంటి పారిశ్రామికవేత్తకో ఆర్థిక నేరాలు ఉన్నటువంటి వ్యక్తికో సీట్ ఇచ్చినప్పుడే ఉమ్. అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయా, వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయా, ఏ ప్రయోజనం ఉన్నాయని ప్రజలందరికీ అర్థమవుతుంది. సరే, అది డెఫినెట్ గా మీలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోలేకపోవడం, మీలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఆల్టర్నేట్ చూసిన పర్సన్ డెఫినెట్ గా మీకు ఈక్వల్ పర్సన్ కాదు. ఆయన కోసం మీరు సీట్ త్యాగం చేయాల్సిన పరిస్థితి జనసేన లాంటి పార్టీలో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు చేయడం అనేది డెఫినెట్ గా ఎవరు యాక్సెప్ట్ చేసేది కాదు.